హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. వ్యర్థ పదార్థాల నుంచి డబ్బులు సంపాదించుకోవచ్చు అంట. ఈ విషయం మీకు తెలుసా? మరి ఈ విషయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీలక్ష్మి రెడ్డి గారు. మరి అమ్మగారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? ఎంతో మంది ఆడవాళ్ళకి తనకి ప్రాబ్లం అంటే మీరు ముందుంటారు. సో ఎంతో మంది అమ్మాయిలకి మీరు జీవనోపాధి కలిగించారు. మరి 1997 నుంచి ఈ వ్యర్థ పదార్థాల నుంచి డబ్బులు సంపాదించవచ్చు అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. అసలు అది ఎలా సాధ్యమమ్మా? ఒకటి మనకి నేను ఒకసారి మా బాబు అప్పుడు 3 సంవత్సరాలు సెంట్ పాల్ స్కూల్కి వెళ్తుంటే గబుక్కున చెప్పులు ఏదో స్లిప్పర్స్ వేసుకొని వెళ్తుంటే ఇంత పొడుగు గాజు పెంకు కాళ్ళలో గుచ్చుకుపోయింది రోడ్డు మీద. సో ఏంటంటే అక్కడ చెత్త పడేశారు, బయట ఇంట్లో వాడేవి పగిలిపోయిన గాజు పెంకులు అక్కడ రోడ్ల మీద పడేయటం. దెన్ అవన్నీ అట్లా చేయటం ఎంత ప్రమాదం అసలు. మనమే ఇంట్లో ఆడవాళ్ళు ప్రతి ఒక్క బిడ్డలను చదివించుకోవడంలో ప్రధాన పాత్ర పోషించేది తల్లి. ఎందుకంటే భర్త తన సంపాదనలో బిజీగా ఉండి సంపాదించేస్తే ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు సక్రమంగా చదువుకోవడానికి తల్లి బాధ్యత ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు నాకు అనిపించింది ఇట్లా బాధ్యతారహితంగా రోడ్ల మీద పారేసేది, వీటి నుంచి ప్రమాదం, వీటిని ఎట్లా చేయాలనే ఉద్దేశంతో అప్పుడు వ్యర్థ పదార్థాలు రోడ్ల మీద పడేసే పదార్థాలన్నీ ఇట్లా చేయకూడదు అని అవేర్నెస్ పెట్టడం. ఆ తర్వాత నారాయణ కూడా ఆఫీస్ తీసుకొని ఎక్కడ ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా ప్రభుత్వంకి అప్లై చేస్తే ఏమవుద్దంటే అమ్మ, ఒక ఎన్జిఓగా అంటే చాలా కష్టాలు. ఎట్లంటే అప్లై చేయాలి, తిరగాలి, వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసే టయానికి సక్రమంగా నేర్పించే వాళ్ళు ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఎందుకని మన డబ్బులతో మనం చేస్తుంటే మన మీద ఎవరు పెత్తనాలు చేసే పని ఉండదు. మనకు వీలున్నప్పుడు మనం సర్వీస్ చేసుకోవచ్చు. సో మా అమ్మ బేసిక్గా నాకు తల్లి తండ్రి గురువు దైవం అంటారు, కానీ మా అమ్మ మేజర్ పాత్ర. అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే పెట్టడం, చేయటం, మర్యాదగా చూసుకోవటం, ప్రేమగా పలకరించడం, ఇవన్నీ కూడా అమ్మతోటి ఉండేది నాన్నగారు చనిపోయాక. సో ఈ సోషల్ సర్వీస్ అన్నిటికి కూడా ప్రధాన కారణం మా అమ్మే. సో నేను 3 పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ చదువుల కోసం వచ్చినప్పుడు ఏదో ఒకటి టైం పాస్, పొద్దున్నే నాకు ఉద్యోగం చేయటం ఇష్టం లేదు, తర్వాత ఎవరి దగ్గరైనా పని చేయటం ఇష్టం లేదు, సెల్ఫ్గా ఏదైనా మనం ఇంట్లో చుట్టాలు వచ్చినా బంధువులు వచ్చినా వాళ్ళకి టైం ఇవ్వలేము. జాబ్లో జాయిన్ అయితే చేయటం ఇష్టం లేకపోవటం కాదు, ఆ టైం కరెక్ట్గా మనం న్యాయం చేయలేము. ఎవరైనా బంధువులు వచ్చినా చుట్టాలు వచ్చినా వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలన్నా మనం లీవులు పెట్టి చేసే పని ఉండదు. కాబట్టి దెన్ ఐ జాయిన్ ఇన్ రామకృష్ణ మఠ్. దెన్ సాధురామ్ హాస్పిటల్లో మా బంధువులు ఒక అమ్మాయి కన్ను లేకపోతే ఆ అమ్మాయికి ఆపరేషన్స్ అని పేద పిల్లలందరికీ ఆపరేషన్ చేయించడం, నా సొంత డబ్బులతోనే వాళ్ళకి కడితే వాళ్ళు డాక్టర్స్ని తీసుకుపోయి ఆపరేషన్ చేయించడం చేసేదాన్ని. అప్పుడు ఏమైందంటే ఇంట్లో ఈ రోజు మనం పడేస్తుంటాము, టమాటా ముక్కలు, కూరగాయ ముక్కలు ఇవన్నీ పడేస్తుంటాం. వీటి నుంచి వర్మీ కంపోస్ట్, వానపాముల ఎరువు తయారీ అని, వానపాములతో ఎరువు తయారు చేసుకుంటే మనం పొలాల్లో మాకు వ్యవసాయం ఉంది, ఇదేదో నేర్చుకుంటే బాగుంటుందని నేను డ్వాక్రా బజార్లో ఉండే వాళ్ళందరికీ కూడా స్టాల్స్ పెట్టే వాళ్ళకి కూడా నేర్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ట్రైనింగ్ అయ్యి మా హస్బెండ్ కూడా ఇద్దరం కలిసి ఊరికే టైంపాస్గా ట్రైనింగ్ అయ్యాం. వర్మీ కంపోస్ట్ తయారీ అని. ఇంట్లో పెద్ద పదార్థాల నుంచి మనం వానపాములు వేసి వాటిని అట్లే ఒక బాక్సుల్లో పెట్టేసుకొని, ప్లాస్టిక్ బాక్సుల్లో అవన్నీ వేసుకొని దానిపైన డబ్బా కప్పేసి తయారు చేస్తే అది టీ పొడి లాగా తయారవుద్ది. అది మనం ప్లాస్టిక్ కవర్లో పెట్టేసేసి ₹4 తయారయ్యేది మనం ఇప్పుడు అప్పుడు ₹2 తయారయ్యేది ₹4 అమ్మటం. సో ఆ కాన్సెప్ట్ మీద నేను బొల్లారం గవర్నర్ గారు, రాష్ట్రపతి వీళ్ళందరూ వచ్చినప్పుడు వేస్ట్ టు వెల్త్ అని వ్యర్థ పదార్థాల నుంచి డబ్బు సంపాదించడం ఎలా అని ఒక బ్యానర్ పెట్టి ఈ తయారు చేసిన అన్ని ప్యాకెట్లన్నీ పెట్టి ఇట్లా అమ్ముకోవచ్చు అని చెప్తే దెన్ ఐ గాట్ ద ఇట్లా ఇంత మంచి పని ఆ రోజుల్లో, అంటే మేబీ 30 years బ్యాక్ ఇట్లా చేయటం అనేది ఇప్పుడు చేయటం గొప్ప కాదు, ఆ రోజుల్లో చేయటం అనేది అంటే నేర్చుకుంటాం, కానీ 10 మందికి ఉపయోగపడేది ఎట్లా అని చెప్పి ఎవరి దగ్గర కూడా ఏ రోజు కూడా ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల నుంచి ₹1 తీసుకొని, అంటే ఎంటర్ప్రెన్యూర్గా ఐ గాట్ బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు ఇన్ 1997 ఉత్తమ పారిశ్రామికవేత్త ప్రభుత్వం నుంచి. సో అవన్నీ కూడా ఫినాయిల్, క్లీనింగ్ పౌడర్, అంటే ఏ చదువు లేకుండా బేసిక్గా అసలు ఏమీ లేదు. నేను నారాయణగూడలో మేము ఆఫీస్ పెట్టినప్పుడు ఒక భర్త వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని 2 పిల్లల్ని తీసుకొని హుస్సేన్ సాగర్లో ఒక చనిపోయింది. సో నేను మైత్రి సంఘాలంటే పోలీస్ స్టేషన్లో మైత్రి సంఘాలని పెట్టేవాళ్ళు, అంటే మనకి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇట్లాంటి బీద వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడానికి ఒక గ్రూప్ లాగా ఏర్పాటు చేసేవాళ్ళు. సో అప్పుడు పోయి చూసినప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో ఆ శవాలని, ఆ బిడ్డని చూసినప్పుడు నేను డిసైడెడ్ ఇట్లా భర్త అక్రమ సంబంధాల వల్ల బిడ్డలను తీసుకొని చనిపోవటాలు అనేది నన్ను బాగా కలిచివేసిన సంఘటన. సో అటువంటి పేదవాళ్ళకి, అంటే ఏ చదువు లేకుండా, ఏ మాత్రం నాలెడ్జ్ లేకుండా, చదువుతో సంబంధం లేకుండా డబ్బు సంపాదించడం లేదా ఒక టార్గెట్ పెట్టుకొని, మీరు ఎక్కడైనా సరే మీ ఇంట్లో ఏ బాధనున్నా కష్టాలన్నా మీరు చనిపోవద్దు, అంటే మీరు చనిపోయే పరిస్థితి వస్తే మీ శ్రీలక్ష్మి అక్క ఉంది, మీరు వచ్చేసేసి మీరు ఈ ట్రైనింగ్ తీసుకొని మీరు స్వచ్ఛందంగా మళ్ళీ డ్వాక్రా బజార్లో రామలక్ష్మి ఇప్పుడు మేడం గారు IFS ఆఫీసర్ ఉన్నప్పుడు ఆమెతో
చెప్పి డ్వాక్రా బజార్లో వీళ్ళకి స్టాల్స్ పెట్టించడం చేయటం అవి చేసేదాన్ని. అంటే మనం మార్కెటింగ్ మెయిన్, సంపాదించడం మనం అంటే తయారు చేయడం ఈజీ, కానీ మళ్ళీ దాన్ని అమ్ముకోవాలి కదా. అందరూ బ్రాండెడ్, చాలా బ్రాండెడ్ ఉన్నప్పుడు మనకి కొనాలంటే ఎవరు ముందుకు రారు. సో డ్వాక్రా బజార్లో మన లేడీస్ అందరికీ మనం పెట్టి వాళ్ళకి ఫ్రీగా శాంపిల్స్ ఇచ్చి బాగున్నాయి అనుకుంటే ఇంకా మనకి తయారు చేద్దాం, వాళ్ళకి చెంచులు కూడా జైల్స్లో ఖైదీలకి అందరికీ కూడా నేర్పించేదాన్ని. సో అట్లా ఐ గాట్ బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డ్ ఇన్ 1998, 1997లో ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు కూడా వచ్చింది. సో అట్లా గవర్నమెంట్ అవార్డు లేనమ్మా, నాకెవరి ప్రైవేట్ వాళ్ళు వచ్చి శాల్వాలు కప్పి అవార్డులు కాదు, ఇట్స్ ఆల్ గవర్నమెంట్. ఏపీ తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు 1997 ఐ గాట్ దట్ అవార్డ్. సో దెన్ అవార్డులు వచ్చినంత మాత్రాన మనం సంతోషపడకుండా ఇంకా ఫర్దర్గా అవి ఎట్లా ఇంకా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో అప్పటి నుంచి ఎవ్వరు ఎక్కడైనా సరే ఏ ఆడపిల్ల నా స్టేటస్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా ఉంటాయి. ఎప్పుడైనా సరే ఇప్పుడు మీరు రీసెంట్గా మీరు ఈ చనిపోయే దాని గురించి ఇందాక మనం డిస్కషన్ వచ్చింది, భర్త అక్రమ సంబంధాలు బయట పెడితే. సో ఈ మీర్పేట్ మర్డర్ కేసు గురించి మనం అబ్బాయి అక్రమ సంబంధంగా ఆమె చంపేసినా, లేకపోతే అనుకోకుండా గొడవపడి భార్యాభర్త గొడవల్లో ఒక తోసేస్తే పడిపోతే చనిపోతే ముక్కలు చేయటం కానీ కారణాలు మనం ప్రత్యక్షంగా చూడలేదు కాబట్టి నిజాలు బయటకు వచ్చినప్పుడు తెలుస్తే. కానీ ఏదైనా కూడా ఆడపిల్లలు 100కి 90% నేను ఎందుకు ఎక్కువ ఆడపిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేస్తానంటే, ఎక్కడైనా చరిత్రలో తీసుకోండి కేసులు ఎక్కువ కూడా ఆడవాళ్ళు నిజాయితీగా భర్తనే దైవంగా నమ్ముకొని బిడ్డల కోసం తమ శారీరకంగా మానసికంగా తన కోసం ఖర్చు పెట్టుకోకుండా కుటుంబ వ్యవస్థ కోసం బాగుపడే ఆడవాళ్ళందరినీ కూడా ఇట్లా అవమానం పాలు బాధల పాలు పడతానే ఉండరు. సో దట్స్ వై నేనేందంటే, ఎక్కడ మీరు మీ భర్త అంటే ఇప్పుడు అక్రమ సంబంధాలు కూడా ఎట్లుంటాయేమో, వచ్చేది కూడా ఆడమనిషే కదా. ఏ స్వార్థం కోసమో, తనకి శారీరక సుఖం కోసమో లేకపోతే డబ్బుల కోసం ఏదన్నా అబ్బాయిని బ్లాక్మెయిల్ చేయటం, ఏదో రకంగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. సో మన బంగారం మంచిదైతే కంసాలోని అడిగేది ఎందుకు అని అంటాం. మన బంగారం ప్యూర్గా ఉంటే కంసాలోని తప్పు పెట్టుకునే పనిలే. కంసాలోడు గట్టిగా చెప్తాం, ఇది ప్యూర్గా ఇంత క్యారెట్సే ఉండాలి, నేను మళ్ళీ చెక్ చేయించుకుంటాను అంటే కంసాలోడు ఏం తప్పు చేయలేడు కదా. అట్లే మన భర్త మంచోడైతే పక్కన ఆడవాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయటం మనం? నా భార్యకు అన్యాయం చేయకూడదు అనుకుని దృఢ నిశ్చయంతో ఉన్న ఏ మగోడైనా పక్కన ఆడవాళ్ళ ఇంకెందుకు చూస్తాడు? తప్పు మనది, మన భర్తదే తప్పు ఉన్నప్పుడు పరా ఆడవాళ్ళ మీద ఎందుకు పడాలి మనం? సో వాళ్ళు ఏదో స్వార్థం కోసమో, ఏ జాబ్ కోసమో, లేకపోతే ఇంకేమైనా డెవలప్మెంట్ కోసమో, వాళ్ళ వేసుకోవడానికో ఇంకేదో చేయడానికో తప్పుడు మార్గాల్లో లొంగ తీసుకోవడానికి కోసం ఏదో వస్తుంటారు. సో వీళ్ళకి కూడా ఉండాలి కదా. వీళ్ళ సుఖం కోసం కూడా ఇంట్లో భార్య 24 గంటలు పిల్లల సౌఖ్యం కోసం, వాళ్ళ ఇల్లు కట్టుకోవడం కోసం, వాళ్ళ నగలు కొనుక్కోవడం కోసం ఏదో ఒకటి. పాపం ఇంటికి పోతే ఎంటర్టైన్మెంటే లేకుండా మనం ఏం చేస్తుంటాం, ఏమంటే ఇల్లు కట్టుకోవాలా, దాని అప్పులు తీర్చాలి, మళ్ళీ పిల్లలు పెళ్లి చేయాలి, పిల్లల అప్పులు తీర్చాలి, మళ్ళీ ఇంకో పెళ్లి చేయాలి, ఇవన్నీ సోదుల్లాగా కనిపిస్తాయి మగవాళ్ళకి. అదే బయట లేడీస్ అనుకో, ఓ మందు బాటలు పెట్టో, ఓ చిప్స్ పెట్టో, వాడి మీద రకరకాల వీడియోస్ పెట్టో, దరిద్రమైన పనులన్నీ చేసుకుంటూ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్న ఆనందం. సో ఆనందం భార్య దగ్గర ఉండదు కదా. సో అందుకని పక్కదారులు వాళ్ళు హ్యాపీ, ఎక్కడ సంతోషం ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు ఎవడైనా, మానవ సహజం. సో ఇంటికి వస్తే ఈ గోలంతా ఎందుకు, బయటికి పోతే ఆమె దగ్గర ఆ సుఖం ఉంది కదా అని వెళ్ళిపోతుంటారు. సో ఆ టైంలో మనం ఇప్పుడు విత్తు ముందా చెట్టు ముందా అనే కాడికి వచ్చేస్తాం మా సమస్యలన్నీ కూడా. కాబట్టి ఏ మహిళ కూడా ఎవరు కూడా చనిపోకూడదు. బేసిక్ నా గోలు, నా బతికున్నంతకాలం నా జీవిత ధ్యేయం ఎవరు చనిపోకూడదు. ఏ కారణం చేత అయినా సరే చనిపోకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్బాయి నారాయణ కాలేజ్లో ఎగ్జాంపుల్ తీసుకుందాం. బాబు పైనుంచి దూకి చచ్చిపోయాడు. దీనికి బాధ్యులు ఎవరు? యాజమాన్యమా, తల్లిదండ్రుల, లేకపోతే నలుగురు ముందు ప్రశ్నించిన ఉపాధ్యాయుల, ఎవరు అనే దానికి బేసిక్గా అబ్బాయిదే తప్పు. ఎందుకంటే ఇప్పుడు శ్రీలక్ష్మి గారు మీరు మంచోళ్ళు కాదని ఇప్పుడు ఎవరి ముందు అంటారు, అవమానించబడతా, ఎమ్మడే దూకేస్తే ఎవరికి నష్టం? చచ్చిపోతే ఎవరికి నష్టం? మీకే, నాకే నష్టం. సో నేను ఎవరో అవమానించారని, ఎవరో బాధ పెట్టారని, ఎవడో ఏదో అన్నాడని చనిపోతే నీ ఒక్కటే కాకుండా నీ మీద ఆశలు పెట్టుకున్న నీ తల్లిదండ్రులు, నీ కుటుంబ వ్యవస్థ అంతా కూడా ఎంత. ఇప్పుడు నాకు 2 ఆడపిల్లలమ్మ, మగపిల్లోడి కోసం ఎన్ని గుళ్ళు తిరిగి, మా మామగారు వంశోద్ధారకుడు కావాలంటే ఎన్ని గుళ్ళు తిరిగి, ఎంతమంది దేవుళ్ళకు మొక్కుబడి పెట్టుకుని ఆ మొక్కుబడి చేర్చుకుని ఒక బిడ్డను కన్నా. మరి నా బిడ్డని కాలేజీలో చేర్పిస్తే వీళ్ళు ఏదో అవమానాలు పడలేక ఇంకేదో చేయలేక ఏదైనా జరిగితే ఎంత కడుపుకోత ఆ తల్లికి, ఎంత బాధ. జీవితాంతం నా కొడుకు పోషిస్తాడు, నా కొడుకు బాగా చదివిస్తే నా కొడుకు నా చివరి కాలంలో నా తలకొరివి పెడతాడు, ఏది తిండి పెట్టకపోయినా పర్వాలే. ఈ కాలంలో అందరూ తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత సంపాదించుకుంటున్నారు, చచ్చే వరకు ఏదో బతుకుతున్నారు పాపం. కానీ నా తలకొరివి పెడతాడు, నాకు మళ్ళా ఆ పున్నామ నరకం నుంచి తప్పిస్తాడని ఎన్నో కోరికలతో ఒక మగబిడ్డని కంటే ఆ బిడ్డ పుట్టుక్కని నలుగురు ముందు బాధ తట్టుకోలేక చనిపోతే దానికి ఆ తల్లిదండ్రుల కడుపుకోతే ఎవరు తీరుస్తారు? ఆ తర్వాత మళ్ళీ అక్కడ ఆ స్కూల్కి కూడా అవమానం కదా, ఈ బిడ్డ చనిపోయిందంటే స్కూల్ యాజమాన్యానికి అవమానం. వీటన్నిటికీ కూడా ఏంటంటే కౌన్సిలింగ్,
కాలేజీలో కూడా ఒక మనిషిని ముందు ప్రశ్నించేటప్పుడు, ఒక మనిషిని ఒక మాట అనేటప్పుడు నలుగురు ముందు కాకుండా పర్సనల్గా పిలిచి, బాబు మీ ఫీజు కట్టలేదు, మీ తల్లిదండ్రులకు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వింటం లేదు, నువ్వు ఏ విధంగా చేస్తావో తెలియదు అని చెప్పడము. లేకపోతే ఈ అబ్బాయి కొంచెం బీద పరిస్థితిలో ఉన్నాడు, 10 మంది అందరం కలిసి ఈ అబ్బాయి ఫీజు కడదామని ఒక మోటివేషనల్గా 10 మంది టీచర్స్ చెప్పినా కూడా వాళ్ళు ఫీజు కట్టడము. ఇవన్నీ జరుగుతాయి. జరిగే విషయాలు చాలా ఉన్నాయి. సమస్య పరిష్కారం చావే కాదు కదా, అది మగవాడైనా ఆడవాడైనా సమస్య పరిష్కారం చావు కాదు. కానీ మనము తలరాత వేదాంతాలు ఇవన్నీ చూసుకుంటే మనకి చావు మరణాలు అనేవి, చనిపోవటం, పుట్టుక, మరణం అనేది కామను, అది మన చేతుల్లో లేదు అంటారు. కానీ తెలిసి మన ద్వారా చనిపోయింది అనే మాట రాకూడదు. ఆ అబ్బాయి కారణం ఏంటి అంటే హార్ట్ అటాక్ వల్ల చనిపోయాడు, పక్షవాతంతో చనిపోయాడు, రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు అంటే అది అనుకోని విపత్తు. కానీ కళ్ళ ముందు ఒక ఫీజు కట్టలేదని అబ్బాయి చనిపోవటం అనేది మన స్వయం కృతాపరాధం అది. ఎందుకంటే తల్లిదండ్రులది, యాజమాన్యం, ఆ పిల్లగాడిది, అందరిది తప్పు ఉంది ఇందులో. ఏదన్నా అవమానించారనుకో, సార్ నా ఫ్రెండ్స్ అందరి ముందు అవమానిస్తే ఒక పూట నవ్వుకుంటారు, తర్వాత నువ్వు ప్రూవ్ చేసుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ గాను, ఒక కలెక్టర్ గాను, ఒక డాక్టర్ గాను, ఒక లాయర్ గాను నువ్వు ప్రూవ్ చేసుకొని సమాజంలో నిలబడి ఆ రోజు వరే మీ అందరి ముందు నన్ను అవమానించబడ్డాను, ఈ రోజు నేను ఇంత బాగా చదువుకొని నేను ఇంత నిరూపించబడ్డాను, నాలాగా ఫీజు కట్టలేని వాళ్ళకి నేను ఫీజు ఇచ్చే పరిస్థితులు ఎదిగాను అని నిరూపించుకునే కెపాసిటీ ఉంది కదా. ఎంతమంది మాలాంటి వాళ్ళని ఎవరైనా స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళని, అక్క మాకు డబ్బులు లేవు కాలేజ్ ఫీజు కట్టమంటే కట్టడానికి రెడీగా ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఏ టీవీ ఇంటర్వ్యూలోనో మీలాంటి ఛానల్స్లో వచ్చి నా పరిస్థితి ఉంది, నేను కాలేజ్ ఫీజు కట్టుకోలేనంటే అందరూ తలా 100 రూపాయలు వేసుకున్నా కూడా ఒక 1000 మంది కలిస్తే వాడి ఫీజు ఎక్కడికో వెళ్ళిపోద్ది. సో ఇది చావు ఒకటే పరిష్కారం కదమ్మా. ఎక్కడైనా కూడా నేను ఏ రోజు కొట్లాడుతూనే ఉండా. ఎప్పుడు మన చుట్టుపక్కల పరిసరాలు ఎవరు కూడా చనిపోకూడదు. అది అక్రమ సంబంధాల వల్ల భర్తతో కానీ, లేకపోతే ఫీజులు కట్టలేక ఈ విధంగా కానీ. అదేవిధంగా ఇంకొక అమ్మాయి వాళ్ళ ఆడవాళ్ళు తక్కువగా ఉండారని నిరూపించడానికి ఒక మహాతల్లులు కొంతమంది ఉంటారు. దానికి ఏదో మంచి సంబంధం వచ్చిందని ప్రేమించిన పిల్లగాడినే పాపం విషమించి చంపేయటం అనేది ఎంత ఘోరాతి ఘోరం అది పాపం. సో అక్కడ ఎంత బాధ. ఒక కన్న తల్లి కడుపు కోత కదా, బిడ్డను చంపుకొని పాపం. ఒక ఆడదాని వల్ల ఇంకొక ఆడదానికి గర్భశోకం, ఒక ప్రేమించిన పిల్ల వల్ల ఒక తల్లికి కడుపు కోత. అది ఎవరిచ్చారు ఈ అధికారం? అసలు ఒకరిని బాధ పెట్టే అధికారం ఎవరిచ్చారు? సో దట్స్ వై మనం ఏంటంటే ఎప్పుడు కూడా అప్రమత్తంగా, ఏ టైంలో ఏ పక్క నుంచి. పూర్వకాలంలో తల్లి బయట ఆవు దూడ కథ, బయటకు వెళ్తా అమ్మ అంతా పుల్లులు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలా, నువ్వు ఎవరితో ఎక్కువ ఇది చేయకూడదు అన్ని సామెతలు చెప్పి ఆవు దూడ కథ వింటాం. సో నేను పులి దగ్గరికి పోతున్నాను, తిరిగి వస్తాను రాను, నువ్వు ఎందరితో జాగ్రత్తగా ఉండాలి ఎంత చెప్పిపోతుంటాయి. అట్లా ఇప్పుడు పిల్లలకి కూడా తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ బయటికి పోయినప్పుడు సమాజంలో ఎదుర్కొనే ప్రతి ఒక్కటి ఎదుర్కోవడానికి మనం ధైర్యంగా వాళ్ళని ఒక ఝాన్సీ లక్ష్మి లాగానే కాదు, ఒక సుభాష్ చంద్రబోస్గా కాదు, ఒక ధైర్యంగా ఎదిరించేటట్టు బయటకు పంపించే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. ఎవడైనా అవమానించాడు, ఫీజు కట్టలేదు అన్నాడు. అవునయ్యా ఫీజు కట్టలేదు, మీ నాన్నలాగా కాంట్రాక్ట్లు చేసో ఇంకేటి చేసో దొంగ పనులు చేసో ఇంకో చేసి సంపాదించే తల్లిదండ్రులు కాదు, మా తల్లిదండ్రులు కూలి పని చేసుకునేవాళ్ళు, డబ్బులు లేవు కట్టలేదు, దట్స్ ఆల్, కడతాము నిదానంగా అని చెప్పని ఆ ధైర్యంతో ఎదిరించే ఇదిలో ఉండాలి. అంతేగాని ఎవడు అన్నాడని కుళ్ళిపోయి అయ్యో అందరి ముందు అవమానించబడ్డా కదా ఇంకెందుకు నా జన్మని చనిపోతే ఇటు తల్లిదండ్రులకు బాధ, అటు యాజమాన్యానికి బాధ. యాజమాన్యం బుద్ధి వచ్చేటట్టు చేయొచ్చు కదా. ఇట్లా అంతమంది అవమానించారు, మీరు ఇది తప్పు అని చెప్పి ప్రశ్నించి యాజమాన్యాన్ని ప్రశ్నించే దమ్ము ధైర్యం ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్కి ఉంది. ఇట్లా ప్రశ్నించకూడదు. ఫీజులు కట్టలేకపోతే ఒక్కోసారి పరిస్థితులు బాగలేక ఈ కరోనా ఎఫెక్ట్తో ఎంతోమంది బిజినెస్లు పాడైపోయినాయి, ఎంతోమంది అల్లకల్లోలం అయిపోయింది ప్రపంచం అంతా. సో ప్రాణాలు పోగొట్టుకోవటం కాదు, ఆర్థికంగా మానసికంగా శారీరక అన్ని రకాలుగా కోల్పోయాం కరోనా టైంలో. ఈ టైంలో డబ్బులు రావటం అనేది చాలా కష్టం, పని చేసుకున్నా బతకడం చాలా కష్టం. సో అందుకని చెప్పి పనులు దొరకటం కష్టంగా ఉంది. అందుకని అవన్నీ ఎదుర్కొనే తట్టు మనం పిల్లల్ని ఎప్పుడు కూడా మోటివేషనల్ క్లాసెస్, కాలేజ్ యాజమాన్యాన్ని కూడా చెప్పేది ఏంటంటే యు టేక్ ద మోటివేషనల్ క్లాసెస్. ఇప్పుడు అంత శక్తి లేని వాళ్ళు తల్లిదండ్రులు ఏంటంటే తమ పిల్లలు బాగా చదువుకోవాలని, మంచిగా ఫీజులు ఎక్కువైనా ప్రైవేట్ స్కూళ్ళలో చేర్పిస్తే తమ బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉంటుందని పాపం తమ కోరికలన్నీ చంపుకొని ఎంతో డబ్బులు దాచిపెట్టుకున్న డబ్బులు పిల్లలు విద్య కోసం ఉపయోగిస్తున్నారు. సో అది కూడా మానవత్వంతో కాలేజ్ వాళ్ళు కూడా ఆలోచించి, అంటే మీకు కూడా ఫీజులు లేకపోతే కాలేజ్ జరగవు, అది వేరే విషయం. లెక్చరర్స్ కూడా లక్షల డబ్బులు కట్టాలి, మీ బాధలు మీకు ఉంటాయి. కానీ ఒక విద్యార్థి చనిపోవటం అని అంటే అది ఎంత బాగా అబ్బాయి ఎంత కృంగిపోతేనో చనిపోతాడు పాపం, ఎంత పరిస్థితి బాగలేకపోతేనే చనిపోతాడు. కాబట్టి మీరందరూ కూడా అటువంటి పరిస్థితులు ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యాలకు ఉంది. వాళ్ళకి మోటివేషనల్ క్లాసెస్ ఇవ్వాలి. సపోజ్ ఎవరైనా బుక్కని పొరపాటున ఏమయ్యా నువ్వు ఫీజు కట్టలేదని బాధ్యతగా అడుగుతాం, బాధ్యతగా టీచర్ మీద పెడతారు, ఫీజులు కట్టించాలని అడిగితే నువ్వు ఇదే ఇంకా నేను భరించలేదని చెప్పి చనిపోవటం ఎందుకు? ఎంతోమందిని అప్రోచ్ అయ్యి డబ్బులు కట్టించుకునే చాలా ఉన్నాయి. చాలామంది పెడతారు మాకు, ఈ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, ఈ అబ్బాయికి రక్తదానం చేయండి లేకపోతే డబ్బులు దానం చేయండి అని అందరు గ్రూపుల్లో పెడుతున్నారు. ఎవరి శక్తికి ఉంది వాళ్ళు 100, 200, 1000 పంపిస్తూ ఉంటారు, వాళ్ళకి తోచింది. అది 10 మంది చేతులు కలిస్తే నీ చదువు బాగుండేదేమో. ఈరోజు చనిపోతే ఆ తల్లిదండ్రులకు బాధ, యాజమాన్యానికి బాధ,
కాలేజ్కి అంతా అరెస్ట్ వారెంట్లు ఇవన్నీ కూడా ఎన్నో వస్తుంటాయి పాపం, వీళ్ళకి బాధలు వాళ్ళకి బాధలు. సో ఒక్క మనిషి చావు ఎంతోమంది ప్రాణాలకే మీదకి వచ్చినట్టు అవుతుంది. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, ఒక పని చేసే ముందు ఆత్మాభిమానం. నిజమే, నలుగురు ముందు నువ్వు ఫీజు కట్టలేనోడు ఎందుకు చేస్తామంటే చాలా బాధ వేస్తుంది. చిన్నపిల్లలకు మరీ ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆ పిల్లలకి చాలా ఇంతకుముందులాగా తిట్టినా పర్వాలేదు తూ అని తుడుచుకునే మనస్తత్వం ఇప్పుడు లేదు. పిల్లలకి చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు. ఎందుకంటే ఒకరిద్దరిని అంటున్నారు, వాళ్ళ కోసమే కుటుంబం అంతా కూడా డబ్బులు ఖర్చు పెట్టి మంచి స్కూళ్ళలో చేర్పిస్తున్నారు, మంచి బట్టలు కొనిస్తున్నారు. సో అందుకని పిల్లల్ని కూడా మనం తల్లిదండ్రులు కూడా వాళ్ళని గట్టిగా తయారు చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఉండే ఒక పిల్లగాడు ఏదన్నా అంటే చచ్చిపోతే ఎట్టని వాళ్ళని సెన్సిటివ్గా పెంచుతున్నాం. అవును. అట్లా కాకుండా పాతకాలంలో మా నాన్నోళ్ళు 6 మంది మేనత్తలు, ఇంతమంది మధ్యలో వీళ్ళని ఇంత సెన్సిటివ్గా పెంచే ఆలోచన కూడా ఉండదు. అందరికి యూనిఫామ్లో ఒకటే బట్టలు కుట్టించడం, అందరికి ఉప్మా చేస్తే ఉప్మా పెట్టడం, ఇడ్లీ చేసి ఒకటే రకం టిఫిన్లు, ఒకటే రకం బట్టలు అట్లుండే. ఇప్పుడు ఒక బిడ్డ వాడు నూడిల్స్ అడుగుతాడా, ఇంకేం అడుగుతాడా, ఏం అడిగినా సరే మనం శక్తికి మించి వాడి కోసం పని చేయాలని చూస్తున్నాం. సో అధిక సంతానం ఉండటం మంచిది కాదు, ఇట్లా ఒక్కొక్కరు ఉండటం కూడా మంచిది కాదు. ఏదైనా అతి సర్వత్ర వర్జయతని, ఏదైనా అతి ఎప్పుడు కూడా మంచిది కాదు. తక్కువైనా ఎక్కువైనా, పిల్లలు ఎక్కువైనా మంచిది కాదు, పిల్లలు తక్కువైనా మంచిది కాదు అన్న దానికి ఇప్పుడు తల్లిదండ్రులకు ఉండే మేజర్ ప్రాబ్లం. పిల్లలు ఒకరిని అంటారు ఈ ఫీజులు కట్టలేక, ఈ చేయలేక అని చెప్తుంటారు. సో నేను చెప్పేది ఒకటేనమ్మా, నేను ఈరోజు మీ ముందుకు వచ్చిన కారణం ఏంటంటే ప్లాస్టిక్ని ఎక్కడైనా సరే విపరీతంగా వాడేస్తున్నాం. అవి జంతువులకి మంచిది కాదు, సముద్రాల నుండి చేపలు తిన్నా మంచిది కాదు, పశువులు తిన్నా మంచిది కాదు, భూమిలో పోతే కరగవు. సో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వ్యర్థ పదార్థాలని మనం పారేస్తున్నాం. వాటిని రీసైక్లింగ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఒక అట్టపెట్టెలు ఉంటాయి, దాన్ని అట్టపెట్టెలు మళ్ళీ పాడైపోయినాయి వేస్తే మళ్ళీ రీసైక్లింగ్ చేస్తే మళ్ళీ సేమ్ అట్టపెట్టెలాగా తయారు చేసుకోవచ్చు. ప్లాస్టిక్ పడేస్తే మళ్ళీ రీసైకిల్ చేస్తే ప్లాస్టిక్ లాగా చేసుకోవచ్చు. అట్లా వ్యర్థ పదార్థాలు ఏదంటే పడేసిన వాటిని డబ్బు సంపాదించడం ఎలా అంటే, ఆ వ్యర్థ పదార్థాలన్నీ మనం ఒక చోట చేర్చుకొని దానికి డివైడ్ చేసుకొని దానిలో రీసైక్లింగ్ చేసి మళ్ళీ సేమ్ పదార్థాలుగా చేసేదానికి ప్రతి మనిషికి ఒక 18,000 జీతం మగపిల్లడికి, ఆడపిల్లకి 12 నుంచి 15,000. అంటే తక్కువ టైం పని చేస్తే ఆడవాళ్ళు తక్కువ టైం చేస్తారు కాబట్టి ఇంట్లో పనులన్నీ ఉంటాయి కాబట్టి తక్కువ టైం పని చేస్తే తక్కువ జీతం, ఎక్కువ టైం పని చేస్తే మగవాళ్ళకి ఎక్కువ జీతం అన్నట్టుగా 18,000 మగవాళ్ళకి, ఆడపిల్లలకి 12,000 నుంచి 15,000 వరకు. వాళ్ళు డిపెండ్ అపాన్ ద టైమింగ్స్, వాళ్ళకి ఎంత టైం కుదిరితే అంత అని ఒక టార్గెట్ పెట్టుకొని వాళ్ళకి ఇంత జీతాలు ఇచ్చుకుంటూ మనం గవర్నమెంట్తో అసోసియేట్ అయ్యి పని చేసుకోవచ్చు అని చెప్పి అది చెప్పడానికి వచ్చాను. ఎక్కడైనా చూసే ఫస్ట్ మీరు ఈ టీవీలో ఫస్ట్ చెప్పేది ముందు ఇదే చెప్పండి. మీరు నిరుద్యోగుల, మీరు ఏ పనైనా చేయడానికి నిజాయితీగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? ఆత్మాభిమానం అంటే ఇప్పుడు ఈ పనే చేస్తే సాఫ్ట్వేర్ గిఫ్ట్వేర్ అనుకోకుండా ఏ పని చేసినా మనం నిజాయితీగా డబ్బు సంపాదించుకోవటం. అంటే మనం చదువు లేదని దిగులు పడకుండా డబ్బు సంపాదించుకోవటం. సో అటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే, భార్యాభర్తలు వచ్చినా నెలకు 30,000 జీతం ఇచ్చి వాళ్ళకి ఉపాధి చూపించేదానికి మేము ముందుకు వచ్చాం. నా ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చే పని లేదు, ఎవరికైనా లంచాలు ఇచ్చే పని లేదు, నీకు ఉద్యోగం చూపించినవని చెప్పి 1 రూపాయి కటింగ్ ఉండదు, ఏది లేకుండా నన్ను సంప్రదిస్తే. ఇది ఇప్పుడు గత 29 సంవత్సరాల నుంచి చేస్తానే ఉండా. ఎక్కడ ఏ ఆడపిల్ల కష్టాల్లో ఉన్నా నేనున్నాను అంటూ వాళ్ళకి టైలరింగ్, ఎంబ్రాయిడరీ, నాకు చేతనైంది ఒక 10 మిషన్లు పెట్టి వాళ్ళు నేర్పించడం. వాళ్ళ పాటికి వాళ్ళ ఇళ్లలో ఒక మిషన్ కొనుక్కొని వాళ్ళ పాటికి వాళ్ళు జాకెట్లు కుట్టుకున్న బతికేస్తున్నారు. ఏం తమాషాగా ఉందా? ఒక బ్లౌజ్ అంటే ఇప్పుడు 30,000, 40,000, 50,000 తక్కువ లేని, ఇట్లా వర్క్ బ్లౌజ్ అంటే 50,000 తక్కువ లేవు. ఎక్కడైనా డిజైనర్ బ్లౌజెస్ ఇస్తే మరి అట్లాంటి ఏదైనా మగ్గం వర్కో, తర్వాత టైలరింగో, ఎంబ్రాయిడరీ అన్నీ నేర్పించామనుకో ఏముంది, దానికి చదువుతో పని లేదుగా, బుర్రతో పని. ఏదైనా పిల్లలు పాపం వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగా చదివించి ఉండరు తల్లిదండ్రులు పాపం. సో వాళ్ళకందరికీ ఇట్లాంటి విద్యలు నేర్పిస్తే, వృత్తి విద్యా శిక్షణలో ట్రైనింగ్ ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బయటికి పోయే పనిలే. పిల్లలు వచ్చేసరికి ఆ పిల్లలకు చదువు చెప్పుకోవచ్చు, భర్తకి ఇబ్బంది ఉండదు, భర్తకు అన్ని అందించవచ్చు, క్యారేజీలు కట్టవచ్చు, పిల్లల్ని చూసుకోవచ్చు. ఇంట్లో మళ్ళీ బ్యూటీ పార్లర్ కానీ, మా బంధువులు ఎంతోమందికి నా దగ్గర ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయిన మా బంధువులు కూడా ఒకప్పుడు నా దగ్గరికే వచ్చి నారాయణగూడలో బ్యూటీ పార్లర్ కోర్స్ నేర్చుకునేవాళ్ళు. మా అమ్మకి పెద్ద ఇష్టం ఉండదు, అందరి జుట్టు కట్ చేస్తావా, లేకపోతే చీరల బిజినెస్ అంటే చీరలు అమ్ముతావా, ఇట్లా అన్ని. అమ్మ ఏంటంటే సెన్సిటివ్, బాగా ఇంట్లోంచి బయటకు వచ్చిన మనిషి కాదు కాబట్టి ఆమె ఎప్పుడు డిస్కరేజ్ చేసేది నన్ను. షీఈస్ వెరీ, ఆమె వల్లే నేను ఇంత సోషల్ సర్వీస్ చేయగలుగుతున్నా. అట్ ద సేమ్ టైం ఈ బిజినెస్లని అవన్నీ పెద్ద ఇష్టం ఉండేది కాదు. అవన్నీ చేస్తే పలాని కమలమ్మ కూతురి, అల్లారెడ్డి వెంకరెడ్డి గారి కూతురు ఇట్లా జుట్టు కట్ చేసుకుంటుంది బతుకుతుంది, లేకపోతే ఇంకేదైనా చీరలు అమ్ముకొని బతుకుతుందని అంటే ఆత్మాభిమానం ఆ రోజుల్లో అట్టుండే మనకి. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా అబ్బాయి చనిపోవడానికి కారణం ఏంటి? ఫీజు కట్టలేదంటేనే బయట నుంచి ఎదుగు చచ్చిపోయాడంటే సెన్సిటివ్గా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో ఉంటారు, ఈ రోజుల్లో ఉంటారు. బట్ దేవుడి వల్ల నాకు అవసరం కూడా రాలేదు. ఏదో ఉద్యోగాలు చేసుకొని పిల్లల్ని పోషించాల్సిన అవసరం నాకు రాలేదు. సో ఎట్లయితే బాగా దేవుడి వల్ల మనకి ఆస్తిపాస్తులు ఉన్నాయి కాబట్టి మనకు అవసరాలు రాలేదు. కాబట్టి మనం పుట్టాము, పెరిగాము, చచ్చిపోకుండా ఫలానా ఉండేది,
పలానా ఆడపిల్లల కోసం ఇంత కష్టపడింది, ఆడపిల్లల జీవితాలు వెలుగు నింపడానికి ఇంత కష్టపడింది అని ఏదో ఒకటి సాధించిపోతేనే మంచిది కదా అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. అప్పటికి ఏ రోజు కూడా కంటి ఆపరేషన్లు అప్పుడు కానీ నా వెహికల్లో నేను తీసుకుపోయి సదురామ్ హాస్పిటల్లో నేను చేర్పించి వాళ్ళకి అన్ని వైద్యం చేయించి ₹1 ఈ రోజు వరకు ఎవరి దగ్గర నేను తీసుకోలేదు. నాకు అవసరం కూడా రానిలేదు దేవుడు. ఈరోజు 2 దేవాలయాలు రుద్రాక్షపల్లిలో మా ఊర్లో, మా అత్తగారి ఊర్లో. మా అమ్మకి చాలా ఇష్టం, దైవభక్తి ఎక్కువ. కానీ మా అత్తగారి ఇంట్లో నేను 83 అడుగు పెట్టేసరికి ధూపదీప నైవేద్యాలు ఏమీ లేవు. కానీ ఆ ఊళ్ళో ధ్వజస్తంభం ఉండే గుడి లేదనమాట. ఊళ్ళో 2 దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి గుడి, రామాలయం కట్టించి ఈరోజు 2 దేవాలయాలు ఒక ఆడమనిషిని నిర్వహిస్తున్నానంటే అది భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎవరైనా ₹1 డబ్బులు బ్యాగ్లో ఉంచి తీయాలంటే 100 ఆలోచిస్తారు. మా పిల్లలకు పెట్టుకుంటే బాగుంటుంది, మా పిల్లలకు చేసుకుంటే బాగుంటుందని. కానీ 2 ఆడపిల్లలు పెళ్లి చేస్తే 1 ఎకరం పొలం లేదు, ₹1 కట్నం లేదు. అదేవిధంగా మా అబ్బాయికి పెళ్లి చేస్తే ₹1 కట్నం తీసుకోలేదు. ఎందుకంటే మనం ఇవ్వలేనప్పుడు మనం తీసుకునేది ఏంది? ఏదైనా నో, అది అట్టాటి పనులు మంచివి కాదు. ఎక్కడ మన ఇంటికి వచ్చే ఆడపిల్ల కానీ, మనం ఇచ్చే ఆడపిల్లకి కానీ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. మంచిగా చదువులు చదివించడం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేటట్టు చేసి, వాళ్ళ సంపాదన వాళ్ళు వచ్చేటట్టు చేస్తే సరిపోద్ది. ఒక కూతురు కలెక్టర్, ఒక కూతురు డాక్టరు, ఒక కొడుకు లాయరు, ఇంకేం కావాలో వాళ్ళకి నెల తిరిగేసరికి ₹1,00,000 ఎక్కడ కళ్ళు మూసుకుని సంపాదించుకుంటారు. ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు, ఏ కట్నాలు తీసుకుపోయి ఇవ్వాల్సిన పని లేదు. నేను ఏ కట్నం, మా కోడలు కూడా లాయరే, సో ఏ కట్నం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి జీవితం అమ్మాయి గడిపేస్తుంది. పాపం ఎక్కడ జాబ్ చేసుకున్నా షీ కెన్ ఎర్న్ మనీ, భర్త మీద ఆధారపడకుండా. సో అట్లా చదువులు ఉంటే సరస్వతీదేవి ఎక్కడ ఉంటుందో డబ్బులు అక్కడే ఉంటాయి. ఇప్పుడు లక్ష్మీదేవి ఒక్కోసారి చెంచలం, ఈ రోజు నా బ్యాగ్లో ఉంటుంది, వచ్చేసారి ఎవరి బ్యాగ్లోకి వెళ్ళిపోద్దో తెలియదు. బట్ సరస్వతీదేవి అనేది చచ్చిపోయి మన శవం బూడిదైపోయే వరకు కూడా మనతో ఉండేది ఎవరంటే సరస్వతీదేవి. కాబట్టి ఆమె ఎక్కడున్నా మనం విద్య ఉంటే, ఇప్పుడు నేను నేర్చుకున్న విద్య 10 మందికి చెప్తుంటే ఎంతమంది సంపాదించుకుంటున్నారు ఇట్లా. సో ఆ రోజుల్లో నుంచి ఈ రోజు వరకు కూడా అట్లా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్లాస్టిక్ అంటే చీప్గా వస్తుంది, జూట్ బ్యాగ్స్ అంటే కాస్ట్లీ. సో ఎవరైనా చీపే కొనుక్కుంటారు కానీ కాస్ట్లీ కొనాలంటే కొనరు కదా. సో ఆ తక్కువ డబ్బులకు వస్తూనే ప్లాస్టిక్ వాడుతున్నాం. ప్లాస్టిక్ వల్ల ఉండే అనర్థాలు వాళ్ళకి తెలియటం లేదు. ఈ రోజు వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటారు. భవిష్యత్ తరాలకి, జంతువులకు కానీ, మనకు కానీ, భూమాతకు కానీ, భూగర్భ జలాలకు కానీ అన్నిటికీ ప్రమాదమే. కాలువల్లో కూడా ప్లాస్టిక్ వేస్తే అడ్డుపడి నీళ్లు కూడా బాగు. జంతువులు తింటే ప్రాణాలు ప్రమాదం. ఇవన్నీ పెట్టుకొని కూడా మనం తెలిసి కూడా మనం అదే వాడుతున్నాం అంటే తక్కువ రేటుకి వస్తుందని. సో అటువంటి పదార్థాలని మనం వేరు చేసి ఆ భూమిలో కలపకోకుండా అలా రీసైక్లింగ్ చేయటం, ఎక్కడ దేనికి సంబంధించిన అట్టపెట్టెలు, ప్లాస్టిక్ అన్ని వేరు చేయటం, సంపాదించుకోవటం డబ్బులు. సో ఇది మనం చేసే పని మన భూమాతకి మంచిది, జనాలకి మంచిది, జంతువులకి మంచిది, అట్ ద సేమ్ టైం డబ్బులు సంపాదించుకోవచ్చు. సో అందుకని ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం నేను చేసే పని ఎక్కడ కూడా వ్యర్థ పదార్థాలు అనే వాటిని విడదీసి దానికి సంబంధించిన రీసైక్లింగ్ పంపించి వాళ్ళకు ఉపాధి చూపించడం. ఇప్పుడు ఏదో ఒక మీటింగ్ పెడతాం, మీరు అది చేయకూడదు, మీరు ఇది చేయకూడదు, మీరు ఇట చేశారు అనే పనులు నాకు పనికిరావు. నువ్వు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నా అంటే దీనివల్ల సమాజానికి ఏం ఉపయోగం, నువ్వు సమాజానికి నువ్వేమి ఇస్తున్నావు, ఆర్థికంగా కాళ్ళ మీద నిలబడడానికి ఏ సపోర్ట్ చేస్తున్నావు, లేకపోతే ఈ విధంగా భర్త నుంచి అవమానం పొందిన వాళ్ళు, భర్త నుంచి అక్రమ సంబంధం వల్ల బాధపడి చనిపోయే వాళ్ళకి ఏ విధంగా నేను నా భర్తను వదిలేస్తే నాకు ఎట్లా అనేది చాలామంది ఆడవాళ్ళు ఆర్థికంగా లేక పాపం అన్ని అవమానాలు దిగమింగుతూ భర్త ఎటువంటి చెడ్డవాడైనా భరిస్తూ ఉన్నారు. సో అటువంటి మానసికంగా భరించి వాళ్ళకి ఒక రకంగా పిచ్చివాళ్ళలాగా అయిపోతున్నారు పాపం. వీళ్ళే కావాలని నా భార్య పిచ్చిది, అందుకని నేను వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నానని చెప్పి మగవాళ్ళకి కూడా మళ్ళీ అన్నీ మనకే. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే, ఏదైనా మనం ఖాళీగా ఉంటే ఈ పిచ్చి ఆలోచనలు వస్తాయి. అదే కానీ ఒక పని మీద ఉంటే, ఇప్పుడు నాకు చదువు లేదు, నేను ఉద్యోగానికి పోలేను, గో టు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, ఏదో దాంట్లో బిజీ అయిపోయావు అనుకో. ఇప్పుడు ఆమె ఆర్డర్ ఇచ్చింది, నీ 10 జాకెట్లు నీకు రేపటికల్లా ఇవ్వాలా, టెన్షన్గా పని చేసుకుంటాం. మగోడు ఎట్టబోయిండు, వాడు ఎక్కడ తిరిగిండు, వాడు ఎవరితో పడుకుంటున్నాడు అనే ఆలోచనలు మనకి వచ్చేదానికి టైం లేకుండా చేసుకోవాలి. అది నేను చెప్పేది. సో మనకి ఆ దేవుడు అన్యాయం చేశాడు, ఒక చెడు భర్తని ఇచ్చాడు మనకి, దాని నుంచి ఏం చేయలేము. ఈ వయసులో ఇంతంత పిల్లల్ని పెట్టుకొని ఇంకో పెళ్ళిళ్ళు చేసుకోలేము. పోయేసేసి దూరంగా పోతే ఈ సమాజం తోటి మనిషే అమ్మ వాళ్ళ భర్త దేవుడమ్మా, ఇదే రాక్షసి, బయటకు వచ్చేసి ఆ బంగారు లాంటి బిడ్డను వదిలేసి ఇచ్చిందమ్మా అని మన ఆడవాళ్ళు మనల్నే చిత్రహింస కుళ్ళబొడిచినట్టు మాట్లాడతారు. సో అందుకని ఇవన్నీ అవసరమా, వాడు ఎట్ట చేస్తే మనకి ఎందుకని వదిలేసి, అది ఎంత ఈజీ కాదమ్మా. మనం చెప్తాం కానీ భర్త పరాయి ఆడదాంతో సంబంధాలు పెట్టుకుంటే నాకెందుకు లేని వదిలేసి మనసు చంపుకొని అనేది ఉండటం అనేది నేను చెప్పినది ఈజీ కాదు. అది చాలా బాధ. ఏ ఆడదానికైనా డబ్బులు లేకపోతే బతకొచ్చు, నగలు లేకపోతే బతకొచ్చు, ఇంకేదైనా లేకపోతే బతకొచ్చు, కానీ కట్టుకున్న భర్త పరాయి ఆడదాని మోజులో ఉన్నాడు అంటే
అది అది భరించలేని బాధ అది. ఏం పోయింది, నీకేమన్నా పోతుందా, నీకేమన్నా అరిగిపోతుందా, నేను బాగా చూసుకుంటున్నా కదా, నీకు డబ్బులు ఇస్తున్నా కదా, నీ పిల్లల్ని చూసుకుంటున్నా కదా, నేను 100 మందితో తిరిగితే నీకెందుకు అనే మాట అది వాళ్ళకి తెలియదు. ఇంకంతే ఆ బాధ అనేది ఆడవాళ్ళగా పుడితేనే ఆ బాధ తెలుస్తుంది. కానీ ఆడదానికి ఆ బాధ కారణమైంది కూడా ఇంకొక ఆడదే కదా. దాని స్వార్థం కోసం ఇంకో కుటుంబాన్ని నాశనం చేస్తే, ఇప్పుడు మన దువ్వాడ శ్రీనివాస్ గురించి చెప్పాను నేను. ఇప్పుడు వాళ్ళు ఎంత బాగా, అసలు ఈ సమాజం ఆ ఇంటర్వ్యూలు తీసుకోవటం చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుందమ్మా. ఆ కట్టుకున్న భార్య ఎట్టపోయిందో. నేను ఇప్పటికీ $1 మిలియన్ క్వశ్చన్ ఆయన దువ్వాడ శ్రీనివాస్ గారిని అడిగేది, నిన్ను నమ్ముకొని అర్ధరాత్రి కన్న తల్లిదండ్రులను వదిలేసేసి నీ అంట వచ్చిన మనిషి నీ ఆస్తి కోసం వచ్చిందా, నీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసి వచ్చింది, దేన్ని చూసుకొని వచ్చింది ఆ మనిషి? ఇప్పటికీ ఈ ప్రశ్నకి ఎవరూ సమాధానం చెప్పడంలే. ఎంతసేపటికి నాకు పొలిటికల్గా ఆమె ఇట్ట చేసింది, పొలిటికల్గా ఇట్ట చేసింది, అందుకే నేను ఇంకొక ఆమెతో వెళ్ళిపోతున్నాను, ఇంకొక ఆమెతో పెట్టుకున్నాను అంటున్నావే. అసలు అట్లా అనుకునే మనిషి అయితే ఆ పొలిటికల్గా కావాలి, భర్త ఎక్కువ డబ్బున్నోడు కావాలి, లేకపోతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు అని వాడు కావాలి అనుకొని పాపం వాణిగాని అనుకొని ఉంటే, ఎందుకు అర్ధరాత్రి పాపం తన భర్తని, తన కుటుంబాన్ని వదిలేసి నీ అమ్మడి అడుగు మీద అడుగేసి వచ్చేసింది? ఆ రోజు నీ వెనక ఏమునింది? ఎప్పుడు అప్పుడు నీ ఆస్తిపాస్తులు ఎంత అని ప్రశ్నించేవాళ్ళు ఒక్కర్లేరు నాన్న. ఈరోజు ఆమె డ్యాన్స్లు వేస్తుందంట, బట్టలు కొట్టు పెడుతుందంట, చీరల బిజినెస్ పెడుతుందంట, అవన్నీ ముచ్చటగా పక్కన కూర్చోబెట్టుకుని ఆమె మళ్ళీ ఇంకెవరు మౌపిలోని గంటత. అసలు ఎంత చండాలంగా తయారైపోయిందమ్మా సమాజం అనేది. ఈజీగా కట్టుకున్న భార్యను వదిలించుకోవడానికి ఎన్ని నిందలు వేయాలంటే అన్ని నిందలు వేసేసి వాళ్ళ ద్వారా వాళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడు ప్రశ్నించబట్టే కదా, వాణి ప్రశ్నించింది ఈమెతో ఎందుకున్నామని, ప్రశ్నించబట్టే ఆమెను ఇంకేం చేస్తాడు? మా క్యాన్సర్ అన్నాడు, ఆ గర్భసంచి పాపం తీసేసి గర్భసంచి ప్రాబ్లం వస్తే క్యాన్సర్ అన్నాడు, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈమెతో ఉండడానికి ఎన్ని రకాల నిందలు వేస్తున్నారు పాపం. అవి నిజమా? వాళ్ళ అమ్మే చెప్పింది తాగుద్ది, బాటిల్స్తో కొట్టొద్దని చెప్పి. అసలు ఎట్లా సమాజం, ఎట్లా బతకాలమ్మా నిజాయితీగా ఉండేవాళ్ళని. ఇప్పుడు ఇదే పాయింట్ ఆయన ఎవరైనా అడగండి, నిన్ను డబ్బు చూసో ఆస్తి చూసో చేసుకున్న మనిషి అయితే ఇప్పుడు చేసుకున్న మాదిరి నేను డబ్బు చూసి చేసుకుని ఉండొచ్చు. అంతేగాని వాణి ఆ రోజు నీ కాడ లేదు కదా, నీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏముంది, నీకు ఆస్తి ఏముంది, నువ్వు మామూలు కుటుంబం వాడివి, నిన్ను ప్రేమించానని ఒకటే మాట, బంధువుల అబ్బాయివి, నిన్ను ప్రేమించానని దానికోసం కన్న తల్లిదండ్రులని, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వదిలేసి నీ అమ్మటి నడిచిన దేవత ఆమెని ఈరోజు ఏమని చిత్రిస్తున్నారంటే, ఆమె తాగుబోతానో, లేకపోతే బాటిల్ తీసుకొని కొట్టిందనో, లేకపోతే ఈయన్ని చిత్రహింసలు పెట్టిందనో, ఈయన అక్రమ సంబంధాలను బయట పెడుతుందనో ఇన్ని చెప్తున్నారు కదా. అసలు ఎక్కడికి ఎంత బాధేస్తుంది. ఈ పాయింట్ ఎవ్వరికీ గుర్తు రావటంలా. ఆమె ఎప్పుడు వచ్చింది, నీ అమ్మడి వచ్చినప్పుడు నీ వెనకేముంది? అప్పుడు నేను వెనక ఏమీ లేని కదా వచ్చింది పాపం ఆమె. నీ వెనక ఏమీ లేనప్పుడు కదా నీ వెనక అడుగులేసి నిన్ను ప్రేమించి వచ్చింది పాపం. మరి కొత్తగా నీ దగ్గర నుంచి ఎందుకు కోరుకుంటది? నీకు ఏమీ లేనప్పుడే తెగించి నా తల్లిదండ్రులు ఆస్తొద్దు, ఏమొద్దు, నాకు నువ్వే ముఖ్యం అని చెప్పి నీ అమ్మడు వచ్చిన మనిషి మధ్యలో కొత్తగా నీకు అయి లేవు ఈ లేవు, అందుకని నేనే నిలబడతాను, నేనే చేస్తాను ఎందుకంటది? సో భార్యను వదిలించుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు మగవాడు ఉపయోగిస్తూనే ఉంటాడు. ఈ పనికి మాలిన ఆడవాళ్ళు కూడా వాడికి దిక్కు మొక్కు లేదు, మంచోడు దొరికింది కదా అని చెప్పి అంటబడి తోటి ఆడదానికి అన్యాయం చేస్తా, వాళ్ళ కుటుంబంలో చిచ్చులు పెడతా. ఏం అవసరం అమ్మా చెప్పు? ఎక్కడో అమెరికాలో కోట్లు సంపాదిస్తున్నాడంటివి, బోల్డ్ అంత సంపాదిస్తున్నట్టువి, వాడేమో నాకు సీతామహాతల్లి నా భార్య అనే, నేను శ్రీరామచంద్రుడు కాదనే. మరి వాడు ఎట్టబోయిండు ఇప్పుడు? వాడికి నీకు ఎందుకు ఇదైపోయింది? ఈమె కొంపలో వచ్చి నువ్వు గులుక్కుంటా ఇక్కడ కూర్చొని ఉంటావేంటి? ఎక్కడికి పోతుంది? వీటన్నిటికి ఎంతమంది మా ఊర్లో అడగండి, మా టెక్కల్లో అడగండి, మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉండంటారు. ఆ అభిమానించే వాళ్ళు ఎవడైనా దమ్ము ధైర్యం ఉన్నాడు, మగోడు కానీ ఆడదు కానీ ఒక్కసారి ఇంటర్వ్యూకి రమ్మనమ్మా, నేను అడిగే ప్రశ్నకు సమాధానం ఎవరైనా చెప్తారేమో. ఎందుకమ్మా ఆడవాళ్ళ జీవితాలు ఎంత నిప్పులు పోస్తారు నిజంగా? తోటి ఆడమనిషి అంటే అంత చులకనైపోయిందా మీకు? మీ స్వార్థం కోసం, మీ రాజకీయ భవిష్యత్తు కోసం, మీ ఇది కోసం తోటి మా ఆడమనిషి మీద నిందలేసేసి వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఎంత బాగా, 2 ఆడపిల్లలు పాపం, ఎంత చక్కటి కుటుంబం పాపం అయింది, ఎంత డాక్టర్లు, మంచి కుటుంబం, మంచిగా ఎట్ట చెల్లా చెదిరైపోయింది. ఇప్పుడు ఆ పెద్ద కూతురు భర్త కూడా అంటాడుగా, మీ నానే ఇంకో దాంతో తిరుగుతున్నా, నేను ఇంకెవరి దాన్ని తిరిగితే నువ్వేందని, నువ్వు దారి చూపించినట్టే కదా పాపం అల్లుళ్ళకి కూడా పాపం. ఇది నేను ఎన్నోసార్లు చెప్పాను, నీకు క్యారేజ్ కావాలంటే నేను క్యారేజ్ పంపిస్తానన్నా, ఎన్ని కావాలంటే అన్ని పంపిస్తాను, ఆ కార్యకర్తలందరూ అక్కడ ఉండాలి, ఎవరికైనా చెప్పి నీకు మాధురి ఇచ్చే క్యారేజ్ అక్కర్లేదని కూడా చెప్పినా నేను. కానీ ఎవరు, ఈ సమాజం ఏంటంటే అట్లా అయిపోయిందమ్మా. అట్లాంటి వాళ్ళకే కాలం. బ్రహ్మంగారు ఇప్పుడు చెప్పినట్టు పతివ్రతలంట ఇంట్లో కూర్చుంటారట, చెడిపోయిన వాళ్ళు బయటకు వచ్చి విచ్చలవిడిగా రాజ్యం వెళ్తారంట. ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. విచ్చలవిడిగా అట్లాంటి వాళ్ళ రాజ్యమే. మంచి వాళ్ళకి కాలం లేదు, నిజాయితీ పరులకు కాలం లేదు, కష్టపడి పనిచేసే వాళ్ళకి కాలం లేదు. ఇప్పుడు ఎన్నిసార్లు వైఎస్ఆర్సీపీలో శ్రీలక్ష్మి రెడ్డి అంటే ఎంత కష్టపడి పనిచేసి, ఎంత బాగా రాజశేఖర రెడ్డి కోసం, ఎంత బాగా జగన్మోహన్ రెడ్డి కష్టపడి పనిచేశాను. ఒక్క పదవే వీల నిన్ను 4 రోజులకే నీకు మహిళా అధ్యక్షురాలు చేసేసి, 4 రోజులకే నీకు అన్ని పదవులు అప్పగిడ్డే చేసేస్తా. ఇదంటే ఎట్లా ఇస్తారు? అట్లా
నాకు ఇప్పటికీ $1 మిలియన్ వస్తుంది. ఇప్పటికీ నాకు ఎవడో ₹1 సహాయం చేయడానికి ముందుకు రావటం లేదే. ఇన్ని 2 దేవాలయాలు కట్టిస్తే అన్న ఈ పని చేయండి అని వైఎస్ఆర్సీపీలో సజ్జల రామకృష్ణారెడ్డిని, విజయసాయిరెడ్డిని ఇంతమందిని అన్న దేవాలయాలు కట్టించాము, ఏదన్నా చేయమంటే అమ్మ అక్కడెక్కడో ఖమ్మంలో కట్టిస్తే మనం ఏం చేస్తారన్నారే. మరి నీకు ఈ విధంగా ఎట్ట చేస్తున్నారు? ఆడవాళ్ళకి కొంతమందికి ఈ విధంగా బెనిఫిట్స్ ఎట్లా కలుగుతున్నాయి అని మనకందరికీ తేటతెల్లమైన మాట. ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు వస్తున్నాయి అనేది నా నోటితో నేను చెప్పించాల్సిన పనులు ఎందుకు వస్తున్నాయో కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. ఇప్పుడు నువ్వు ఇంత విచ్చలవిడిగా ఆయన దువ్వాడ శ్రీనివాస్ ఇవంతా చేస్తుంటే మరి ఆ ప్రశ్నించాలి కదా. పార్టీ పెద్దలైన ఒరే ఇది తప్పు, ఈ భార్యకి అన్యాయం చేయకూడదని చెప్పి మాట చెప్పాలి కదమ్మా. ఎవరు చెప్తున్నారు? ఈ పెద్ద చిన్న గురువు దైవం ఎవరు పాటిస్తున్నారు? నాకు ఆమె ఇష్టం లేదు, ఆమె నన్ను అట్ట చేసింది ఇట్ట చేసింది అంటే మరి అట్ట చేసిన ఆమె ఇన్ని సంవత్సరాలు ఇంత బాగా ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు డాక్టర్లు అయ్యేంత వరకు ఆ బాధలు పడతానే ఉండవా? నువ్వు ఆ సీసాలతో కొట్టించుకొనే బతుకుతున్నావా? తాగి సీసాలతో కొడతానే ఉంటే బతుకుతున్నావా? రాజకీయంగా అట్టేదిగా 20 ఏళ్ళ నుంచి. ప్రశ్నకి నేను చెప్పే ప్రశ్నకు ఒక్కడు కూడా ఏ మగోడు చెప్పలేడు, ఏ ఆడది సమాధానం చెప్పలేదు. అందుకే ఎందుకు దాని గురించి ఈ సమాజం అట్ట పోతుంది, అట్టోళ్ళదే రోజులు. బర్త్డే పార్టీలు అంట, డ్యాన్సులు అంట, ఆయనకి అసలు చెప్తున్నా కదమ్మా సమాజం. నేను అందుకే అట్లాంటి గురించి మాట్లాడటం వదిలేసుకున్నాక. ఎందుకంటే మార్పు రాని సమాజంలో మనం ఏం చేయలేము. ఇప్పుడు నేను చేయదలుచుకుంది ఏంటంటే ఎక్కడ ఏ ఆడబిడ్డలైనా పాపం ఇట్లా చనిపోకుండా ఇప్పుడు వాణికైతే తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది, అంత ఇంత ఆస్తుంది, పాపం ఆమెకేమి మనలాంటి వాళ్ళు అవసరం లేదు. కానీ చాలా మందికి పాపం తల్లిదండ్రుల సపోర్ట్ లేదు. తల్లిదండ్రులు కూడా భర్త ఏం చేసినా పడి ఉండమంటున్నారు. వాడు తిట్టినా కొట్టినా తాగినా పక్కదాంతో నా కళ్ళ ముందే ఇంకో దాంతో పడుకుంటున్నా భరించాలా. భరించేది భార్య కాదు, భరించేది భర్త కాదు. ఇంతకుముందు భరించేవాడు భర్తనేవాడు, ఇప్పుడు భరించేది భార్య అయిపోయింది పాపం. సో అట్లా నిజాయితీగా బతికి ఆడపిల్లలందరికీ ఎక్కడైనా సరే ఏ అర్ధరాత్రి అయినా సరే శ్రీలక్ష్మక్క ఉంది. ఇది నా గోల్, నా జీవిత ధ్యేయం. అది ఎక్కడ ఏ ఆడపిల్లన్నా నేను ఉండాను. మీరు ఏమక్కర్లా, నేరుగా మా ఇంటికి వచ్చేసేసి మా తలుపు కట్టి అక్క నేను బతకలేకపోతాను నాకు దారి చూపించు, ఒకటే మాట. రూపాయి ఖర్చులో ఆ రూపాయి కూడా ఫోన్కి వేసే కాయిన్ కూడా మీకు ఇబ్బంది అనుకుంటే పక్కన వాళ్ళ దగ్గర తీసుకోండి, ఆ డబ్బులు కూడా నేను ఇస్తాను. ఇది నా జీవిత ధ్యేయం. నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు. 3 బిడ్డలు, మంచి లక్ష్యమైన బిడ్డలు ఇచ్చాడు. మంచిగా దేవాలయాలు కట్టే అదృష్టాన్ని ఇచ్చాడు. దేవాలయాలు నిర్వహించే బాధ్యతని ఇచ్చాడు. అన్నీ సక్రమంగా చేసుకుంటూ పోతున్నాం. ఎంతకాలం బతుకుతాం మనం? బతికినంతకాలం 10 మందికి ఉపయోగపడే బతుకుదాం. ప్రశ్నించి మార్పు రాని మనుషుల గురించి మనం ఎంత చర్చించినా వేస్ట్. వాళ్ళకి మార్పు రాదు. ఈ సమాజం కూడా ₹4 పడేసేస్తే జై అని వాళ్ళ వైపే మాట్లాడే రోజులు ఇవి. ఆ చెడిపోయిన వాళ్ళు ఎమ్మడే ₹4 వేసేస్తే కుక్కలకి వేసినట్టు బిస్కెట్లకి వేసినట్టు వేస్తే ఎగురుకుంటా డ్యాన్స్లు వేసుకుంటా నువ్వే రాజు అన్నా నువ్వే దేవతమమ్మ అని చెప్పని మెచ్చుకుంటున్నారు. ఎట్లా పోతున్నారు? ఆ వాణి ఎట్ట పోద్దో సంసారపక్షంగా ఉండే లేడీస్ అందరు కట్టుకుని హుస్సేన్ సాగర్లో దూకి చచ్చే పరిస్థితులు తీసుకొస్తున్నారు. కాబట్టి అన్నీ ఆమె కూడా 2 సార్లు నిద్ర మాత్రలు వేసుకుంది. పాపం వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు, ఎందుకమ్మా నువ్వు వైషుడ్యూడై నువ్వు చనిపోవటం ఏంటి, నీ భర్త వెళ్ళిపోతే నువ్వు చనిపోవటం ఏంటి, నువ్వు కూడా ధీటుగా నిలబడి నీ బిడ్డకి ఇంకో బిడ్డకు పెళ్లి చేయాలా, ఆత్మస్థైర్యంతో బతకాలా అని చెప్పి ఎప్పటికప్పుడు అమ్మాయికి నేను ధైర్యాన్ని ఇస్తానే ఉన్నా. వాళ్ళు వదిలేసేయక, నువ్వు అవసరం లేదు అనుకున్న వ్యక్తితో నువ్వు ఇంక అవసరం లేదు మనకి, నువ్వు అవసరం లేదు, నీ బిడ్డలు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు అన్నప్పుడు మనం వాడెంబడే పడి నాకే భర్త కావాలా, నాకే చేయాలా అనే అవసరం ఏముంది? నీ అవసరం అతనికి లేనప్పుడు అతని అవసరం కూడా నీకు లేదనుకొని ధైర్యంగా బతుకు. ఇంకో బిడ్డకు పెళ్లి చేసి మంచిగా లక్షణంగా ఆ పిల్లలకు పుట్టే వాళ్ళకైనా ఇట్లా మీ ఇలాంటి ఇంట్లో పరిస్థితులు రాకుండా వాళ్ళనన్నా కాపాడుకో. అది అంతకు మించి ఇంకేం లేదు. నా అమ్మాయికి ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పి వాళ్ళ తండ్రికి ధైర్యం చెప్పి బాధపడగాకుండా కన్సోల్ చేయటం, అందుకంటే మనం ఏం చేయగలం అమ్మ చెప్పు. అందుకని మనం చేసే పని ఇది. నేను ఈరోజు ఏ ఆడపిల్లైనా ఏ కష్టాలు ఉన్నా నా దగ్గరికి వస్తే నేను బతికిస్తా, కుటుంబాన్ని మొత్తం బతికిస్తా. చూసారు కదండి, మరి అమ్మగారు చెప్పినట్టు ప్రతి ప్రాబ్లంకి చావే సొల్యూషన్ కాదు. మీకు కూడా జాబ్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. చాలా చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్.